Okay, next problem. If a bar is equal to 2i bar minus 3j bar plus 5k bar, comma b bar is equal to minus I plus 4j plus 2k, then find a plus b cross a minus b. So a plus b ki a minus b ki cross product kanukovali, and then find unit vector perpendicular to both a plus b and a minus b. Okay. సో ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి యూనిట్ వెక్టర్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ముందుగా దీన్ని మనం సింప్లిఫై చేసుకుందాం. నౌ ఏ ప్లస్ బి క్రాస్ ఏ మైనస్ బి. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైతే వస్తుందో దాన్ని మనం చూద్దాం. సో క్రాస్ ప్రొడక్ట్ అప్లై చేయడం అంటే ఫస్ట్ ఏ బార్ తోటి సెకండ్ బ్రాకెట్లో ఉన్నటువంటి రెండు వెక్టార్స్కి క్రాస్ రాయాలి. అది అయిపోయిన తర్వాత బి బార్ తోటి మళ్ళీ అదే పని రెండో బ్రాకెట్లో ఉన్నటువంటి రెండు వెక్టార్స్కి క్రాస్ రాసుకోవాలి. సో ఫస్ట్ ఏ క్రాస్ ఏ, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ క్రాస్ బి. సో ఈ ఫస్ట్ వెక్టార్తో సెకండ్ బ్రాకెట్ రెండు కూడా మనం క్రాస్ రాసేస్తాం. నెక్స్ట్ సెకండ్ వెక్టార్ తోటి ఈ రెండింటికి క్రాస్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ బి క్రాస్ ఏ, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి క్రాస్ బి. ఓకే, we know that a cross a and b cross b are 0. Okay, cross product between same vectors is 0 bar. సేమ్ వెక్టార్స్ మధ్య క్రాస్ ప్రొడక్ట్ అంటే అది 0 వెక్టార్ని ఇస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ 0 బార్. సో మైనస్ ఆఫ్ ఏ క్రాస్ బి, ఒక బ్రాకెట్ తీసుకుందాం, తప్పలేదు, రాయొచ్చు. బి క్రాస్ ఏ అని కూడా మనం ఏ క్రాస్ బిగా రాయదలుచుకుంటే మైనస్ ఆఫ్ ఏ క్రాస్ బి. బి క్రాస్ ఏని రివర్స్ చేస్తే మైనస్ వస్తుంది. అలానే బి క్రాస్ బి అంటే 0 బార్. ఓకే, సో క్రాస్ ప్రొడక్ట్ బిట్వీన్ సేమ్ వెక్టర్స్ అనేది 0 బార్ వస్తుంది. ఇక్కడ కూడా 0 బార్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ అనేది మనకి దగ్గర -2 ఇంటూ ఏ బార్ క్రాస్ బి బార్. ఓకే, అంటే ఈ వాల్యూ మొత్తం కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, సో మరి ఈ వాల్యూ కనుక్కోవాలంటే ఇది కనుక్కుంటే సరిపోతుంది. -2 ఇంటూ ఏ క్రాస్ బి. లెట్ us see దట్. ముందుగా ఏ క్రాస్ బి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ క్రాస్ బి, సో ఫస్ట్ రోలో ఐజేకే, నెక్స్ట్ సెకండ్ రోలో ఏ బార్లో ఉన్నటువంటి ఐజేకేల కోఎఫిషియెంట్స్ 2 - 3 5, 2 - 3 5. నెక్స్ట్ థర్డ్ రో బి బార్లో ఉన్నటువంటి ఐజేకేల కోఎఫిషియెంట్స్ -1 4 2, -1 4 2. నెక్స్ట్ సో ఫస్ట్ ఐ ఇంటూ ఈ 4 వస్తాయి, -6 -20. నేను ఒకేసారి డైరెక్ట్ రాసేస్తున్నాను. -26 ఐ బార్. నెక్స్ట్ ఫార్ములా మైనస్ వస్తుంది జే బార్ ఇంటూ జే బార్ ఉన్నటువంటి రో కాలం తీసేస్తే 2 5 -1 2 2 2 4. ఫస్ట్ ఇది -5 -1 -5. ఓకే, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 4 + 5 9. సో -9 జే బార్. నెక్స్ట్ ప్లస్ కే బార్ ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే ఈ 4 వస్తాయి. 2 4 8. మధ్యలో ఫార్ములా మైనస్ ఉంటుంది. -3 ఇంటూ -1 + 3. సో 8 - 3 అంటే 5 వస్తుంది. సో ఇట్ బికమ్ 5k. ఓకే, దేర్ఫోర్ ఏ ప్లస్ బి క్రాస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఏ క్రాస్ బి. ఈ విధంగా ఉంది దాని వాల్యూ. సో ఏ క్రాస్ బిని -2తో ఇంటూ చేస్తే దెన్ వీ గెట్ దిస్. ఓకే, సో మనం ఒకేసారి డైరెక్ట్గా రాసేసుకుందాం. -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 26 52 ఐ బార్. ఓకే, లేదంటే మనం ఈ 2ని ఇలానే బయట ఉంచుకుందాం. జస్ట్ మైనస్తో మనం మల్టిప్లై చేసుకుందాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 26i + 9j మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు.
Therefore, finally, we got a plus b cross a minus b is equal to 2 into 26i plus 9j minus 5k. Next, we have to find unit vector. Okay, continuation. So, finally, మనం కనుక్కోవాల్సిన second thing, unit vector perpendicular to both a plus b and a minus b. ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి యూనిట్ వెక్టర్. సో దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఏ ప్లస్ బి క్రాస్ ఏ మైనస్ బి బై మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి క్రాస్ ఏ మైనస్ బి. ఓకే, సో మామూలుగా టూ వెక్టార్స్ ఏబి ఉన్నప్పుడు ఎలాగైతే ఉంటుందో ఏ క్రాస్ బి బై మాడ్యులస్ ఆఫ్ ఏ క్రాస్ బి, అదేవిధంగా ఏ ప్లస్ బి క్రాస్ ఏ మైనస్ బి బై మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి క్రాస్ ఏ మైనస్ బి. సో అదే మోడల్లో మనం ఫార్ములా నోట్ చేసుకోవాలి. ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్, మరి ఏ ప్లస్ బి క్రాస్ ఏ మైనస్ బి అంటే మనకు వచ్చినటువంటిది -2 ఏ క్రాస్ బి. ఓకే, సో ఈ వాల్యూ మొత్తం మనం ఫైండ్ అవుట్ చేసాం, -2 ఏ క్రాస్ బి. ఓకే, బై ఈ మాడ్యులస్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుందాం. మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి క్రాస్ ఏ మైనస్ బి. సో ఈ 2 అవుట్ సైడ్ అలానే ఉంచినట్లయితే, సో 26 స్క్వేర్, ఇక్కడ ఉన్నటువంటి 3 కోఎఫిషియెంట్స్ మనం స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. 26 స్క్వేర్ అంటే 676, 9 స్క్వేర్ అంటే 81, -5 హోల్ స్క్వేర్ అంటే 25. సో ఫైనలీ ఇట్ ఈస్ 2√782 వచ్చేస్తుంది అది. ఓకే, 670 ప్లస్ 80 750 ప్లస్ 20 770, 5 ప్లస్ 1 6 ప్లస్ 6 12 782. ఓకే, 2√782 అది దాని యొక్క మాడ్యులస్. 2√782, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే ఏ క్రాస్ బి అంటే ఇది మైనస్ ఆఫ్ -26i బార్ -9j బార్ ప్లస్ 5k బార్ బై √782. సో ఫైనలీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్, ఈ మైనస్తో లోపలికి మల్టిప్లై చేసినట్లయితే 26i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9j minus into plus minus 5k by square root of 782. So this is the answer.